ఒకసారి వైఎస్ హయాంలో రెండోసారి జగన్ టికెట్ ఇస్తే ఎంపీ అయిన బాలశౌరి బయటకు వెళ్లి వేటాడుతూ ఉండడం తీరు పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు భగ్గుమన్నారు. కోడూరు మండలం హంసలదేవి పుణ్యక్షేత్రంని దర్శించుకుని ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సిఎస్ఆర్ నిధులు తన గొప్పగా బాలశౌరి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంపీగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తామని అన్నారు. నిన్న మొన్న ఈ మధ్యలో వాట్సాప్ లో చూస్తున్నా ఏదో ఒకటి టెంప్ట్ చేయడానికి మాట్లాడిస్తున్నారు. ఇక్కడ బాలశౌరి గారు వస్తారు, ఈ మీద పోటీ చేస్తారు. ఎవరు వస్తే నాకేంటి, బ్రహ్మదేవుడు వచ్చినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి మేము పోటీ చేస్తున్నాం. బాలశౌరి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షతో ఒకసారి ఎంపీ అయ్యాడు, రెండోసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నిన్నటి దాకా ఈ పార్టీ నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇవాళ ఏదో నేనే గొప్పగా చేశానని చెబుతాట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా, ఈ పార్టీ మూలంగా నువ్వు రెండోసారి ఎంపీ అయ్యావు. ఆ ఎంపీ అయ్యి ఇవాళ ఆయన బయటికి వెళ్ళిపోయి నిన్నటి దాకా మంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వేటాడతారు జాగ్రత్త అన్నాడు. ఎవరిని వేటాడతారు మీరు? ఏమన్నా మేము ఏమన్నా పుల్లు, సింహాలు, మేకలం, కుక్కలు అనుకున్నారా వేటాడటానికి? ఎవరిని వేటాడలేరు. మీకు ఆ పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బందర్ పార్లమెంట్ అవనగడ్డ అసెంబ్లీ గెలుస్తున్నాం.